రేపు ఎల్లుండి ఆవులెండుకి అయిపోయి లాస్ట్ రోజు ఆవులెండుండి గురువారం రోజు వేస్తారు రోజు లాస్ట్ ముస్లిమ్స్ అందరు మా నాయన చేస్తుండే సార్ మా నాయన కూడా దాటిపోయినాము నారాయణపురం ఓకే సార్ నేను పంపిస్తాను ముస్లిం సోదరులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సిరిపురం గ్రామంలో ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా సమైక్యంగా అల్లా యొక్క ఆశీస్సులతో ఈ రోజున పీర్ల సావిడిని నిర్మించుకోవడం జరిగింది. ఒక మంచి సాంప్రదాయానికి నాంది పలుకుతూ మహమ్మద్ ప్రవక్త యొక్క భావాలకు అనుగుణంగా ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళ పూర్వీకులను తలుచుకుంటూ ఎవరైతే అన్యాయంగా అక్రమంగా బలైపోయినటువంటి మహమ్మద్ ప్రవక్త యొక్క ముదిమానవుడైనటువంటి ఇమ్రాన్ నవాజ్ తన రాజ్యాన్ని వదిలి ముస్లింల కోసం తను అంటే రాజు యొక్క సైన్యం వాళ్ళ మీద దండయాత్ర చేసిన క్రమంలో తన భార్య తన బిడ్డలు తనందరూ కూడా హసూలు బాసిన సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారికి సంఘీభావంగా అందరూ కూడా మేము కూడా బల్లాలు ఎత్తుకొని కత్తులు ఎత్తుకొని డాళ్ళు ఎత్తుకొని మీ తరపున యుద్ధం చేస్తామని చెప్పి సంఘీభావాన్ని తెలిపే పండుగే ఈ మొహరం పండుగ. అటువంటి మొహరం పండుగ నాడు ముస్లిం సోదరులందరూ కూడా మహమ్మద్ ప్రవక్త ఆఖరి ముస్లిం మహమ్మద్ ప్రవక్త యొక్క మనవడైనటువంటి నవాజ్కి అనుకూలంగా చేసుకునేటువంటి ఈ పండుగ నాడు అందరూ కూడా సంఘీభావంగా సున్నీ మతస్థులు అందరూ కూడా చేసేటువంటి ఈ పీర్లని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మేము ఉన్నామని చెప్పి సంఘీభావం చెప్తున్నారు. అందుకనే ముస్లిం సోదరులందరినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి పూర్వీకుల మీద ప్రేమతో ఎన్నో వేల సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా వాళ్ళ మనోభావాలు పెంచుకుంటూ ఈరోజు వాళ్ళు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సిరిపురం గ్రామంలో యువకులు కానీ పెద్దలు కానీ అందరూ కలిసి సావడి నిర్మించుకుని పీర్లను భద్రపరుచుకున్నందుకు వాళ్ళని ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.